అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ మాతా శిశు సంక్షేమ కేంద్రం నుంచి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో 3 రోజుల కింద జన్మించినటువంటి పసికందును అపహరించినటువంటి విషయం కలకలం రేపింది. ఆదివారం నిన్న ఉదయం జరిగినటువంటి ఘటనని పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు. బీహార్ రాష్ట్రం ముజఫర్ జిల్లాకు చెందినటువంటి ఓ జంట ఇక్కడే కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి బావుపేటలో వారు గ్రనైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వారికి సంబంధించి ఆడపిల్ల జన్మించింది. ఆ జన్మించినటువంటి తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి భర్త వెళ్ళాడు, ఒక బాబును ఉంచేసి. అయితే ప్రస్తుతం మనం ఆ పోలీసులు విషయం తెలుసుకున్నాక వెంటనే సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించి ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎవరు అసలు ఆ మహిళ ఎవరు, ఆటో దగ్గర దాకా వెళ్ళింది, ఆ బాబు ఏంటి అనేటువంటిది కోణంలో సైతం విచారణ జరిపిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు. ప్రస్తుతం పాప క్షేమంగా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఈ తల్లిదండ్రులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే మీడియా సమావేశాన్ని పోలీసులు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. దీని వెనుక ఉన్నటువంటి కిడ్నాపర్లు ఎవరి పాత్ర ఉంది ఏంటి అనేటువంటి కోణంలో సమగ్ర విచారణ జరిపి మొత్తం వివరాలు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ పాప దొరకడంతో, తల్లి ఒడికి చేరడంతో మొత్తం ఈ ఆసుపత్రి వర్గాలు, పోలీసు వర్గాలు మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కట్టుదిట్టమైనటువంటి సీసీ కెమెరాలు ఉంటాయి. కరీంనగర్ నట్టనడిపినటువంటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నుంచి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడము, గతంలో ఉన్నటువంటి చలమడి ఆసుపత్రి నుంచి సైతం ఒక పసికందును కిడ్నాప్ చేసినటువంటి ఘటన మనం మరొక ముందే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరొక పాప కిడ్నాప్ అనేది చాలా సంచలనంగా మారింది. దీన్ని కొన్ని గంటల్లోనే పోలీసులు ట్రేస్ అవుట్ చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలో ఆ మహిళని, ఆ పాపని మళ్ళీ తీసుకొని ఆసుపత్రికి వచ్చి చికిత్స జరపడం జరిగింది. ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. ట్రీట్మెంట్ అయితే నడుస్తుందని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఉన్నారు, వాళ్ళ అభిమతం ఏంటో ఒకసారి తెలుసుకుందాం మనం. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ నవీన్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సివిల్ సర్జన్ ఉన్నారు. ఏం జరిగింది మేడం, నిన్న పాప కిడ్నాప్ ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎప్పుడు గమనించారు అసలు? అది అంటే డాక్టర్ గారు రౌండ్స్లో వచ్చినప్పుడు 10 o'clockకి చూసినప్పుడు దానికన్నా ముందే 9 కన్నా ముందే బేబీని సన్లైట్ కోసం తీసుకెళ్ళిన బేబీ రాలేదన్నట్టుగా గమనించారు. ఒక 1-2 hours హాస్పిటల్లో చూశాక మళ్ళీ అవుట్ పోస్ట్కి పోలీస్ వాళ్ళకి మాకు ఇంటిమేషన్ చేశారు. దాన్ని బట్టి మన సీసీ కెమెరాలో చూసినప్పుడు ఆ బేబీ సన్లైట్ కోసం తీసుకెళ్ళిన బేబీ మార్నింగ్ ఫీడింగ్ ఇచ్చి వెళ్ళాక లోపలికి రాలేదు. అక్కడ మనం సీసీ ఫుటేజ్లో చూస్తే అక్కడ ఓపీ దగ్గర కూర్చున్న బేబీని ఆమె తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆమె తీసుకొని వెళ్ళేటప్పుడు బాబు వెంబడి ఉన్నారు. ఆ చిన్న బాబు మరి ఆమెను రెసిస్ట్ అయితే చేయలేదు, ఎందుకు తీసుకెళ్తున్నావు అనేది. తనతో ఒక 5 minutes కూడా అటు ఇటు హాస్పిటల్లో తిరుగుతానే కనిపించాడు సీసీ ఫుటేజెస్లో. తర్వాత ఆమె తీసుకొని వెళ్ళడం అనేది జరిగింది. సో పాపని బసంత్ నగర్ సమీపంలో ట్రేస్ అవుట్ అయింది, మళ్ళీ మన హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఎట్లా చూడొచ్చు, ఎందుకంటే ఇట్లాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో? ఇప్పటివరకు అయితే ఇలాంటి జరగలేదండి, ఇది మొదటిసారి అయింది. మన వైపు ఉన్నది కూడా రెక్టిఫై చేస్తున్నాము. ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ నుంచే పాస్ సిస్టమ్ అనేది పెట్టాము. ఏ పేషెంట్ దగ్గర ఏ పేషెంట్ వెళ్ళాలి అనేది పాస్ సిస్టమ్ అనేది పెట్టాము. దాని ప్రకారమే వస్తూ ఉన్నారు లోపల దాకా. అదే గమనించాము మనం సీసీ ఫుటేజ్లో గమనించినప్పుడు కూడా వార్డు లోపల నుంచి అయితే తీసుకెళ్ళలేదు. ఆమె బయట వరండాలు, అది అక్కడ మన ఓపీ దగ్గర కూర్చునే ఏరియా నుంచి తీసుకెళ్ళడం అనేది జరిగింది. మనకి ప్రస్తుతం ఈమె నిర్మల పరిస్థితి, వాళ్ళ పాప పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? అండర్ గోయింగ్ ట్రీట్మెంటా ఏంటి? మదర్కి డెలివరీ టైంలో ఫిట్స్ ఉండడం వల్ల ఆ ఫిట్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ వెళ్తూ ఉంది. బేబీ కూడా ఇప్పుడు పైన ఎస్ఎన్సీయూలో ఉంది, బాగానే ఉంది. యాక్చువల్లీ మనం ఎస్ఎన్సీయూలో కాకుండా మదర్ దగ్గర పెట్టాలి, కానీ ఆమె చూసుకునే పరిస్థితి లేనందువలన మనం అది ఎస్ఎన్సీయూలో పెట్టి అక్కడ కూడా మనం పిల్లల డాక్టర్తో వైద్యం అందిస్తున్నాం. అంటే ఈ పాప కిడ్నాప్ విషయంలో ఆమె 3-4 గంటలు ఇక్కడే తిరిగింది, ఎవరో గుర్తు తెలియని మహిళ, వారికి సంబంధించింది అనుకున్నారా అసలు? దాన్ని మనం జనరల్గా చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, చాలా పెద్ద హాస్పిటల్, అట్లనే కామన్గా వారి బంధువు వాళ్ళ అటెండెంట్ అనుకున్నారా, ఎట్లా అనుకున్నారు? ఇప్పుడు ప్రతిసారి డెలివరీ అయినా కానీ వాళ్ళు మదర్ వైపు ఫాదర్ వైపు వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు హాస్పిటల్కి. సో విజిటర్స్ టైం అనేది కూడా మనం పెట్టాము. నిన్న సండే అవ్వడం వల్ల
నిన్న మార్నింగ్ 9:20 కల్లా వచ్చి ఆమె 10-12 ఆ టైంలో తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ తిరుగుతూ ఉంది, కానీ వార్డ్ యాక్సెస్ ఎవరికి మనం ఇవ్వలేదు. బట్ ఆమె వార్డుకి లోపలికి రాలేదు, కానీ బయట నుంచి ఉన్న బేబీని తీసుకెళ్ళడం జరిగింది. సో మొత్తానికి పోలీసులు ఏమైనా సజెస్ట్ చేశారా ఇది జరిగిన తర్వాత? పోలీస్ వాళ్ళు స్ట్రిక్ట్గా మన సెక్యూరిటీని ఇంకా టైట్ చేయడం కానీ మనం అదే వాళ్ళు కూడా సూచనలు ఇచ్చారు. మనకి మెయిన్గా ప్రాబ్లం ఈ పేషెంట్తో ఏమైందంటే డెలివరీ అయ్యే టైంలో కూడా ఒక హస్బెండ్ ఒకడే ఉండే, అతను కూడా తాగేసి ఉన్నాడని కంప్లైంట్ ఉండింది. తనని మళ్ళీ చిన్న బాబుని ఒకరినే పెట్టేసి ఆ పర్సన్ ఒకరే ఉన్నట్టుగా మా డాక్టర్ గారు గమనించి మాకు చెప్పారు. కన్సర్న్డ్ పిహెచ్సి డాక్టర్ గారు స్టాఫ్కి కూడా చెప్పారు. అప్పటి నుంచి కూడా ఒకరు ఉండడం వల్ల అనేది కూడా ఇబ్బంది అయ్యింది. పేషెంట్తో పాటు ఓన్లీ ఒక పర్సన్ ఉండే, ఒక 8 ఇయర్స్ చైల్డ్ అతన్ని ఉంచేసరికి కూడా అతను ఫుడ్కి వెళ్ళిన సమయంలో అది జరిగినట్టుగా గమనిస్తున్నాను. సో మొత్తం మీద కథ సుఖాంతమైంది. చాలా వరకు పేదలు మధ్యతరగతి వాళ్ళు అధికంగా వస్తుంటారు. వారితో ఖచ్చితంగా ఒక అటెండెంట్ అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఉంటే ఇట్లాంటివి నివారించవచ్చు. ఎందుకంటే బంధువులు కంపల్సరీగా వస్తుంటారు, కామన్గా వస్తుంటారు. ఆ మహిళ సైతం ఎవరో వాళ్ళ దగ్గరి బంధువును చూడడానికి వచ్చింది అని అనుకుంటారు తప్ప వేరే లేదు. అయితే సూర్యరశ్మి సోకడానికి తీసుకొస్తుంటారు. డి విటమిన్ కావచ్చు, ఇతరత్ర వైద్యుల సలహా మేరకు కొంతమంది పిల్లల్ని తీసుకొస్తారు. ఆ పాప రాలేదు అనేది గమనించడం జరిగింది. ఆ బాబు చిన్న బాబు ఉండడం కూడా ఒక డిసడ్వాంటేజ్. మొత్తానికి పోలీసులు కొన్ని సలహాలు సూచనలు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే ప్రథమము. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిపి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. మొత్తం మీద కథ సుఖాంతమైంది. ఆ పసికందు బిహార్కు చెందినటువంటి దంపతుల కూతురు 4 రోజుల పాప కిడ్నాప్ అయిన కొన్ని గంటల్లోనే ట్రేస్ అవుట్ కావడము, ఈ సీసీ కెమెరాలు పనిచేయడము, ఇదంతా కూడా అందరూ కోఆపరేట్ చేసి పోలీసులు ఒక ఛాలెంజ్గా తీసుకొని విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ప్రస్తుతం ఆమె అయితే కోలుకుంటున్నది. ఆమె ఫిట్స్ నిర్మల అనేటువంటి ఆ మోదర్ అయితే ఫిట్స్ వచ్చి ఉంది. తన భర్తను పోలీసులు ఏం చేస్తున్నారు అనేటువంటి ఆందోళన మాత్రం ఆమెకు మనసులో కనబడుతున్నది. ఆమె రోదనలు విన్నట్టుతున్నటువంటి పరిస్థితి. వైద్యులు మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా పెద్ద హాస్పిటల్, అందరికీ వైద్య సౌకర్యంతో పాటు ఇటు ప్రసూతి సౌకర్యం కూడా కల్పించడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నటువంటి ఆసుపత్రి ఇది. దీనిలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇక ముందు ఇట్లాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసేటువంటి అవకాశాలు అయితే ఉండాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ ఆసుపత్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.